టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్. విజయ్ రాబోయే సినిమా VD14 పై అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ది రైజ్ బిగిన్స్ అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో ఫ్యాన్స్ లో ఉత్సాహం నెలకొంది. ప్రస్తుతం VD14 విజయ్ దేవరకొండ హ్యాష్ట్యాగ్స్ తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. విజయ్ కెరీర్ లో ఈ సినిమా ఓ కీలక మలుపుగా నిలవబోతుందని అభిమానులు భావిస్తున్నారు. విజయ్ దేవరకొండ 14వ సినిమా షూట్ శరవేగంగా జరుగుతున్నట్లు ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. విజయ్ దేవరకొండ చివరిగా నటించిన లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్, కింగ్డమ్ సినిమాలు నిరాశపరిచాయి. గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక విజయ్ అల్లాడిపోతున్నారు. VD14తో అయినా గట్టి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. VD14 కు టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సంకృత్యాన్ అంటే కథతో పాటు విజువల్ ప్రెజెంటేషన్, టెక్నికల్ ఎక్సలెన్సీ పేరుగాంచారు. సంకృత్యాన్ ప్రతి సినిమాలో ఒక సోల్ ఉంటుంది. అలాంటి దర్శకుడు విజయ్ వంటి స్టార్తో పీరియడ్ యాక్షన్ డ్రామా చేస్తుండటం ఫ్యాన్స్ కి పండుగే అని చెప్పాలి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఏర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ది రైజ్ బిగిన్స్ అనే క్యాప్షన్ VD14 సినిమా స్థాయి, కథా నేపథ్యంపై భారీ అంచనాలను పెంచుతోంది. ఇది విజయ్ దేవరకొండకు కొత్త ఇమేజ్, కొత్త ఎనర్జీని తీసుకొచ్చే ప్రాజెక్ట్ గా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై అధికారిక వివరాలు పెద్దగా బయటకు రాకపోయినా ఒక్క ట్వీట్ తోనే క్రేజ్ ను పెంచడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. మొత్తానికి VD14 చుట్టూ ఏర్పడుతున్న బజ్ చూస్తే విజయ్ దేవరకొండ అభిమానులకు ఇది ఒక ఎమోషనల్ కమ్బ్యాక్ మూవీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మేకర్స్ నుంచి వచ్చే అధికారిక అప్డేట్స్ తో ఈ హైప్ ఇంకెంత పెరుగుతుందో చూడాలి. జనవరి 2026 సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయింది. ఎందుకంటే కేవలం 10 రోజుల వ్యవధిలో, అంటే జనవరి 9 నుండి జనవరి 19 వరకు 5 భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూ దాదాపు 800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించడం టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. సంక్రాంతి అంటేనే తెలుగు సినీ ప్రియులకు ఒక రకమైన పూనకం. కానీ 2026 సంక్రాంతి మాత్రం ఊహించని రేంజ్ వసూళ్లతో ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. పాత రికార్డులను తిరగరాస్తూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఆ 5 సినిమాలు రచ్చరేపాయి. మొదటిది మనశంకర వరప్రసాద్ గారు. మెగాస్టార్ వింటేజ్ మాస్ రచ్చ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు ఈ సీజన్ కు అసలైన సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. మెగాస్టార్ లోని వింటేజ్ కామెడీ టైమింగ్ ను, మాస్ ఎనర్జీని అనిల్ రావిపూడి అద్భుతంగా వాడుకున్నారు. కేవలం వారం రోజుల్లోనే ఈ చిత్రం 300 కోట్ల క్లబ్ లో చేరి సంక్రాంతి రేసులో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టడంతో థియేటర్లన్నీ కలకల్లాడాయి. రెండవది రాజాసాబ్, రెబల్ స్టార్ హారర్ కామెడీ మ్యాజిక్. డార్లింగ్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో వచ్చిన రాజాసాబ్ జనవరి 9న గ్రాండ్ గా విడుదలైంది. ప్రభాస్ లుక్స్, హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ప్రభాస్ క్రేజ్ దృష్ట్యా భారీ ఓపెనింగ్ సాధించి 10 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 238 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి తన మార్క్ చూపించింది. మూడవది భర్త మహాశయులకు విజ్ఞప్తి. మాస్ మహారాజా హిలేరియస్ ఎంటర్టైనర్. మాస్ మహారాజా రవితేజ తనదైన శైలిలో భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో పండగ రేస్లోకి వచ్చారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కుటుంబ సంబంధాలు మరియు భార్యాభర్తల మధ్య జరిగే ఫన్నీ డ్రామాతో ఆకట్టుకుంది. రవితేజ ఎనర్జీ, సత్య మరియు సునీల్ కామెడీ ట్రాక్స్ సినిమాను సేఫ్ జోన్లోకి తీసుకెళ్లాయి. తక్కువ రేట్లకే అమ్మడంతో అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయి. కానీ నిర్మాతలు అధికారికంగా కలెక్షన్స్ వివరాలు ఇవ్వటం లేదు. నాలుగవది నారీ నారీ నడుమ మురారి. శర్వానంద్ క్లాసిక్ విన్నర్. రామ్ అప్పరాజు దర్శకత్వంలో శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి సైలెంట్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇద్దరు భామల మధ్య నలిగిపోయే యువకుడిగా శర్వానంద్ నటన మరియు సినిమాలోని స్వచ్ఛమైన హాస్యం ప్రేక్షకులకు మంచి ఉపశమనాన్ని ఇచ్చాయి. పండుగ చివరి రోజుల్లో ఈ సినిమా వసూళ్లు అనూహ్యంగా పెరగటం విశేషం.
తక్కువ రేట్లకే అమ్మడంతో అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయి. కానీ నిర్మాతలు అధికారికంగా కలెక్షన్స్ వివరాలు ఇవ్వటం లేదు. ఇక 5వది అనగనగా ఒక రాజు. నవీన్ పోలిశెట్టి కామెడీ ధమాకా. యువ హీరో నవీన్ పోలిశెట్టి మరోసారి తన కామెడీ టైమింగ్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు. అనగనగా ఒక రాజు చిత్రంలో నవీన్ నటన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఈ చిత్రం కేవలం 4 రోజుల్లోనే $1 మిలియన్ మార్కును దాటి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అలాగే ఓవరాల్ గా 102 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ 5 చిత్రాలు కలిపి జనవరి 9 నుంచి 19 వరకు కేవలం 10 రోజుల్లోనే 800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాయి. ఇది తెలుగు సినిమా మార్కెట్ పెరిగిన తీరును నిదర్శనం. పెద్ద సినిమాలు మాత్రమే కాకుండా కథాబలమున్న చిన్న సినిమాలు కూడా ఈ పండుగ సీజన్లో విజయం సాధించడం గమనార్హం. మొత్తానికి 2026 సంక్రాంతి టాలీవుడ్ చరిత్రలో ఒక చిరస్మరణీయమైన సీజన్గా మిగిలిపోయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనుభవం వైవిధ్యం కలబోసిన సీనియర్ నటుడు వికే నరేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువెత్తుతోంది. దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న నరేష్ కాలానికి తగ్గట్టు తన పాత్రలను మార్చుకుంటూ ఇప్పటికీ తన హవాను కొనసాగిస్తున్నారు. హీరోగా ప్రారంభమైన ఆయన ప్రయాణం ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారినా తనదైన ముద్ర వేశారు. ఇటీవల సినిమాల్లో ఆయన పోషిస్తున్న పాత్రలు కథకు బలాన్ని చేకూరుస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన నారీ నారీ నడుమ మురారి చిత్రంలో నరేష్ అద్భుతంగా నటించారు. లేటు వయసులో లేచిపోయి పెళ్లి చేసుకునే క్యారెక్టర్లో జీవించేశారు. నరేష్ కనిపించినప్పుడల్లా థియేటర్లలో నవ్వులు పూశాయి. కే ర్యాంప్, సామాజ వర్గమన సినిమాల్లో కూడా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. శుభకృత్ నామ సంవత్సరం, క్రేజీ కళ్యాణం, గర్విడి లక్ష్మి, హే భగవాన్ సినిమాల్లో నటిస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదే సమయంలో కొత్త సినిమా పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. ఇటీవల సినిమాల్లో నరేష్ నటన, అనుభవం, స్క్రీన్ ప్రెజెన్స్ గురించి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. నెట్టింట ట్వీట్లు చూస్తే ఆయన క్రేజ్ ఇంకా తగ్గలేదని అర్థమవుతోంది. వయస్సుతో సంబంధం లేకుండా నటనలో కొత్తదనాన్ని చూపిస్తూ ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నరేష్కు ఇదే ఉత్సాహంతో మరిన్ని మంచి పాత్రలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. తెలుగు సినిమాకు సంక్రాంతి సీజన్ అంటే కుటుంబ ప్రేక్షకులు, పండుగ వాతావరణంతో పాటు ఉత్సాహభరితమైన సంగీతం గుర్తుకొస్తాయి. అలాంటి సంక్రాంతి సినిమాలకు ప్రాణం పోస్తున్న సంగీత దర్శకుడిగా భీమ్ సిసిరోలియో తనదైన ముద్ర వేస్తున్నారు. 2025లో పండుగ వైబ్ను సెట్ చేసిన భీమ్స్ 2026 సంక్రాంతిని కూడా తన సంగీతంతో ఓన్ చేసుకున్నారని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. గతేడాది సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో భీమ్ సిసిరోలియో సంగీతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. గోదారి గట్టు, మీను, బ్లాక్ బస్టర్ పొంగల్ పాటలు హిట్ అయ్యాయి. 2026 సంక్రాంతికి విడుదలైన మనశంకర వరప్రసాద్ గారు భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాల్లో కూడా భీమ్ సంగీతమే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా పండుగ వాతావరణానికి తగ్గట్టు ఎనర్జెటిక్ బీట్స్, మాస్ ట్యూన్స్ తో థియేటర్లలో ప్రేక్షకులను ఎంజాయ్ చేసేలా చేశారు. ఈ 2 సినిమాలకు భీమ్స్ అందించిన సంగీతం పెద్ద ప్లస్ గా మారింది. పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కథను మరో స్థాయికి తీసుకెళ్లిందని ప్రేక్షకులు అంటున్నారు. పండుగ సినిమాలకు అవసరమైన ఉత్సాహం, ఎమోషన్, మాస్ అప్పీల్ అన్నిటినీ సమతుల్యం చేస్తూ భీమ్ సిసిరోలియో తన సంగీతంతో సంక్రాంతి బ్లాక్ బస్టర్లకు డ్రైవింగ్ ఫోర్స్ గా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయనను ది సౌండ్ ఆఫ్ సంక్రాంతిగా ప్రశంసిస్తున్నారు. మొత్తానికి 2025లో సంక్రాంతి వైబ్ను సెట్ చేసి 2026లో కూడా అదే ఊపు కొనసాగిస్తూ
బీమ్స్ మరోసారి తన సంగీత ప్రియులను ఉర్రూతలూగించారు. రాబోయే రోజుల్లో ఆయన నుంచి మరిన్ని పండుగ బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ రావాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మనశంకర వరప్రసాద్ గారు విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. 2026 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల గ్రాస్తో దూసుకెళ్తోంది. అత్యంత వేగంగా 300 కోట్ల క్లబ్లో చేరిన ప్రాంతీయ సినిమాగా వరప్రసాద్ గారు నిలిచారు. ఇక మెగాస్టార్ నటించనున్న క్రేజీ ప్రాజెక్ట్ మెగా 158 వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బాబీ కొల్లి మెగా 158ను తెరకెక్కించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెగా 158లో యంగ్ హీరోయిన్ కృతి శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. చిరంజీవి కూతురు పాత్రకు బేబమ్మను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్ర కావటం, వయసు కూడా పాత్రకు సరిగ్గా సరిపోవటంతో కృతిని ఎంపిక చేశారట. ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే కృతికి మెగా ఛాన్స్ అనే చెప్పాలి. వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న బేబమ్మకు ఈ అవకాశం రావటం పెద్ద బూస్ట్. ఇందులో కృతి సరసన ఓ యువ హీరో నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే మెగా 158 కథా చర్చలు దుబాయ్లో జోరుగా సాగుతున్నాయని సమాచారం. బలమైన ఎమోషన్, ఫ్యామిలీ సెంటిమెంట్తో పాటు మాస్ ఎలిమెంట్స్ కి కూడా ఈ చిత్రంలో ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు. అలాంటి పాత్రకు కృతి శెట్టి ఎంపిక కావటం ఆమె కెరీర్కు కీలక మలుపుగా మారనుంది. సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ పనిచేయనుండటం ఈ ప్రాజెక్ట్పై అంచనాలను మరింత పెంచుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మార్చి నెలలో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. చిరంజీవి బాబీ కాంబినేషన్, రెహమాన్ సంగీతం, కృతి శెట్టి పాత్ర మెగా 158 పై భారీ బజ్ ఏర్పరిచింది.